నా ఒక హగ్ కావాలి అని చెప్పి అడుగుతారు కదా, స్టార్టింగ్లో ఎంత ఎంజాయ్ చేసామో అది అసలు ఎంత పెయిన్గా అనిపించిందంటే అసలు నాకు లిటరల్గా చెప్తుంటే హాస్పిటల్ బెడ్ మీద అట్లా మీరు సారీ బట్ నిజంగా అది లిటరల్గా ఎంత కనెక్ట్ అయ్యానంటే హగ్ చేసుకునేది ఆ కేరళ హోటల్ దగ్గర. నాకు అసలుకి ఏం ఒక్కొక్క సీన్ అసలుకి ఆ సెకండ్ ఎంత ఎంజాయ్ చేశానంటే ఫస్ట్ హాఫ్ అసలుకి ఇంకేముంది హ్యాపీ అనుకున్నాను. బట్ అట్లా అంతా ఏడిపించడం అసలు నాకు అసలుకి అంటే అది రియల్ క్యారెక్టర్లా కనెక్ట్ అయిపోయింది. నేనైతే ఆ ఎవ్రీ సీన్ అసలు నాకు ఏమో నాకు మాట్లాడుతుంటే అసలుకి తను అసలుకి సూపర్. అసలుకి మానస అయితే నిజంగా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాము. అలా అది పెట్టుకొని వైర్ పెట్టుకొని అట్లా హాక్ చేసుకుని సారీ చాలా ఏడిపించారు వాళ్ళ టిష్యూస్ మొత్తం నేనే యూస్ చేశాను. క్యారెక్టర్సే కనిపించాయి, ఇద్దరు క్యారెక్టర్సే కనిపించాయి. చాలా మందికి చెప్తున్నా ఒకటైతే చెప్పాలి, ఈ సినిమా చూస్తే అంటే కపుల్స్ ఉండాలి అని అంటే నిద్రలా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా లైక్ స్టాండ్ తీసుకున్నారు, మీకే ప్రాబ్లం వచ్చినా ఆయన స్టాండ్ తీసుకున్నారు, ఆవిడకేం ప్రాబ్లం వచ్చినా మీరు స్టాండ్ తీసుకున్నారు. ఎవరో అన్నారు సంతోష్ గారికి హిట్ పడాలని, పడింది హిట్, బొమ్మ సూపర్ హిట్. అంతే Feb 14కి దిస్ ఇస్ ద మూవీ. అందరూ కపుల్స్ వెళ్ళి చూడండి. కపుల్ ఫ్రెండ్లీ అండ్ టైటిల్ గురించి ఏదో అన్నారు, టైటిల్ చూసి మోసపోకండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఫ్యామిలీతో కూడా లేదు అసలు, ఎక్కడ 1% ఇబ్బందికరమైన సీన్స్ లేవు, ఏమీ లేవు. పక్కాగా చెప్తున్నాను, ఇందాక ఇప్పుడు చెప్పిన టిష్యూస్ కాదు టవల్స్ పెట్టుకోవాలి. అండ్ ఎస్ మూమెంట్స్ మెమరీస్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ అనేది మిత్ర ద్వారా తెలుస్తుంది. అండ్ ఒక మంచి లవ్ని కానీ కేరింగ్ ని ఎలా చేయాలి, ఆ పర్సన్ వాల్యూస్ ఎలా తీయాలి అన్నది శివ ద్వారా తెలుస్తుంది. ఐ లిటరలీ సే బోత్ ఆఫ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను అరుస్తా ఇప్పుడు, రెడీ 1 2 3. సంతోష్ గారు చాలా హ్యాపీ ఫీల్ ఉన్నాం. యాక్చువల్గా మీరు అరవాలి, అసలు మీరు అరిస్తే బాగుంటుంది. నాకు ఒకే ఒక డౌట్ ఏంటంటే ఆవిడ చాలా ఎక్స్ట్రోవర్ట్, ఓపెన్ గా అన్ని చెప్పేస్తారు సినిమాలో, ఆవిడ ఎమోషన్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క సీన్ మాత్రం అది నేను రివీల్ చేయాలనుకుంటున్నాను. ఆ సీన్ చూసినప్పుడు నా కళ్ళమట నీళ్ళు వచ్చాయి. మీరు ఏడ్చేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు అక్కడ శివ జీవించాడు. లిటరలీ చెప్తున్నాను, ఏదైనా సరే కపుల్ ఫ్రెండ్లీ చెప్తున్నాను కదా, టైటిల్ చూసి మోసపోవద్దు. వెళ్ళండి, కపుల్స్ వెళ్ళండి, లవ్ చేద్దాం ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా మీ లవర్ని తీసుకొని వెళ్ళండి. Feb 14కి సినిమా అదిరిపోయింది అంతే. Once again